హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే నిన్న ఇద్దరు ఎలిమినేషన్ అయిపోయారు అనమాట. నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఫ్లోరా గారు వెళ్ళిపోయారు. అయితే బిగ్ బాస్ ఏం చేశాడంటే ఆడియన్స్ ఓటింగ్ వదిలేసి, అంటే వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, వైల్డ్ కార్డ్స్ గేమ్స్ పెడతారనమాట. ఆ గేమ్స్ త్రూ వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఒక్కొక్కరిని సేవ్ చేసి ఒక్కొక్కరిని గోల్డెన్ స్టార్ ఇచ్చి సేవ్ చేస్తారు. దాని తర్వాత లాస్ట్కి వైల్డ్ కార్డ్స్ ఎవరు బెలూన్ కట్ చేస్తారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అయితే నిన్న శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది అనమాట. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది, అది వైల్డ్ కార్డ్ డిసిజన్. ఇప్పుడు అది అన్ఫేర్ అంటున్నారు. శ్రీజ ఇంట్లో ఉన్నప్పుడల్లా బిగ్ బాస్ వీళ్ళని ఎలిమినేట్ చేయండి, బిగ్ బాస్ వీళ్ళని ఎలిమినేట్ చేయండి, కామనర్స్ అందరిని ఎలిమినేట్ చేయండి అనేవాళ్ళు అనమాట బయట జనాలు. ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అవ్వగానే అన్ఫేర్ కదా ఇది, ఎలాగా? అప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా హౌస్లో ఉన్నప్పుడు ఎలా చేశారంటే, ఎంత సపోర్ట్ చేశారంటే అంత సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఇది అమర్దీప్ కారు అద్దం కూడా పగలగొట్టారు పల్లవి ప్రశాంత్ గురించి. దాని తర్వాత పల్లవి ప్రశాంత్ మామూలు పిచ్చోడు చేశాడు, ఆడు గెలిచాడు, ఇది అది అంటున్నారు. బయట జనాలు ఫ్లిప్ అయిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్లిప్ అవ్వరా? బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు. అందుకే తనుజ ఫ్లిప్ అయింది అలాగా. అందుకే ఈరోజు సుమన్ శెట్టి అన్ని నామినేట్ చేసింది అనమాట. నేను ఆ నామినేషన్ చూసి రేపు రివ్యూ ఇస్తాను అనమాట. ప్రోమోలో అయితే సుమన్ శెట్టి అన్నీ క్లియర్గా నామినేట్ చేసింది. చూద్దాం, ఇంకెవరు దొరకలేదు. సుమన్ శెట్టి అన్నే నామినేట్ చేసింది, హెల్ప్ చేసింది సుమన్ శెట్టి అన్నే తనుజకి. ఏ టాస్క్? ఆ బొమ్మల టాస్క్లో. ఇప్పుడు సుమన్ శెట్టి అన్నే సరిగ్గా మాట్లాడట్లేదు, మేము వచ్చి మాట్లాడితేనే మాట్లాడుతున్నాం అని తనుజ ఏదో నామినేట్ చేసింది అనమాట. చూద్దాం, ఆ నామినేషన్ చూసి నేను రేపు మీకు రివ్యూ ఇస్తాను అనమాట. అయితే శ్రీజ ఎలిమినేషన్ మీకు నిజంగా అన్ఫేర్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే ఒక రకంగా ఫేరే అనిపించింది. ఎందుకంటే ఉన్నప్పుడు ఒకలాగా, వెళ్ళిపోయినప్పుడు ఒకలాగా చెప్పడం మనకు రాదు. వెళ్ళిపోవడం ఫేరే. ఫైర్ స్ట్రోమ్తో వెళ్ళిపోయింది అనమాట. ఆడియన్స్ ఓట్లో కూడా తక్కువ, అంటే టాప్ లీస్ట్లోనే ఉంది. అసలుకి రీతు చౌదరి వెళ్ళిపోవాలి. ఆడియన్స్ ప్రకారంగా అది రైటే, అన్ఫేర్గా వెళ్ళిపోయిందని రైటే. కాకపోతే నాకైతే ఫేర్ అనిపించింది. నేను ఏదుందో అది చెప్పేస్తాను, నాకేట అనిపించిందో అది చెప్పేస్తాను. నాకైతే ఫేర్ అనిపించింది శ్రీజ ఎలిమినేషన్. మీకేట అనిపించింది కామెంట్ చేయండి. అయితే ఇది మన రివ్యూ. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.